మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ రాత్రి కాలమందు మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశాన్ని మొట్టమొదట మనం చదువుకుందాము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 35వ వచనమే మన అంశ భాగమై ఉంటున్నది. 4వ అధ్యాయము 35వ వచనంలో ఉన్న భాగమే మన అంశ భాగమే. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వారి అక్కర కలిగినటువంటి దానిలోకి వెళ్ళి పంచిపెట్టారు కాబట్టి వారికి ఏం లేదు, కొదువ లేదు. కాబట్టి నిర్దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే, మరి మనతో ఉన్నటువంటి అక్కర ఉన్నటువంటి వాటిలో, మనం పంచిపెట్టినటువంటి వాటిలో మనకు కొదువ లేకుండా దేవుడు కాపాడుతాడనేటటువంటి విషయాన్ని ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగున్నే ప్రియులారా, కీర్తనలు 34వ కీర్తన 10వ చరణము, 9వ చరణము మరియు 10వ చరణాన్ని చూద్దాం. 34వ కీర్తన 9వ చరణము మరియు 10వ చరణాన్ని మనం చూస్తే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అవును ప్రియులారా, సింహపు పిల్లలు ఒకవేళ ఆకలి గొన్నను ఏమి కొదవ లేకుండా ఉంటది. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు. ఒకవేళ సింహపు పిల్లలు ఆకలి కొనును కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు ఆకలి కొనరు అనేటటువంటి విషయాన్ని, కొదువ ఏమీ ఉండదు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మనం ఉండాల్సింది ఏమిటి అని అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే చాలా మనకు శ్రేయస్కరము, కొదువలేని తనముగా ఉంటూ ఉన్నది. ఒకవేళ భయభక్తులు కలిగి ఉండకపోతే అది మనమే నష్టం చేసుకున్న వారమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. సింహపు పిల్లలు కొదువగలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నీతుడగు తండ్రివి, నా షాలేము రాజువు. ఆయన నిత్యుడైనటువంటి తండ్రిగా, షాలేము రాజుగా, ఆశ్చర్యకరునిగా, ఆలోచన కర్తగా మనకు తోడుగా ఉంటాడు. మనం ఉండాల్సింది ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుని చిత్తం అని చెప్పి గ్రహించాలి ప్రియులారా. అలాగునే దేవుడు ఇచ్చిన దానిలోకి వెళ్ళి ఇతరులకు పంచిపెట్టడమే దేవునికి ఇష్టమైనటువంటిదిగా గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 20వ వచనంలో ఇక్కడ ఒక యవనస్తుడు కనిపిస్తాడు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. 16వ వచనాన్ని నుంచి చూసినప్పుడు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే
అందుకు ఆయన, మంచి కార్యములు గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్నువలి నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను ఎంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఇక్కడ చూసినప్పుడు ఒక యవనస్తుడు యేసు ప్రభుకు తటస్థించిండు, ఆయన దగ్గరికి వచ్చి కలిసిండు. నేను నిత్య జీవం పొందడానికి, మంచి కార్యం చేయడానికి నేను ఏ విధంగా ఏం చేయాలి అని అంటే, యేసు ప్రభు వారు అన్నారు, మంచి కార్యాలు చేయడానికి నన్నెందుకు నీవు అడుగుచున్నావు అని చెప్పి మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. నన్నెందుకు అడుగుచున్నావు అని అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉంటున్నారు. అవి ఏమిటి అని అంటే, ఆయన ఆజ్ఞల్ని పాటించండి, మరి వ్యభిచరింపవద్దు, అబద్ధం మాట్లాడవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, మరి నిన్ను వారి నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పి ఈ ఆజ్ఞలు ఏవైతే 10 ఆజ్ఞలు మనకున్నావో అవి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో గుర్తు చేయబడినటువంటి ఆజ్ఞలను మళ్ళీ యేసు ప్రభు వారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ గుర్తు చేసేటటువంటి సమయంలో ఆ యవనుడు ఏమనుకున్నాడంటే, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను కదా అని అన్నాడు. అయితే నీవు పరిపూర్ణుడవు కావడానికి నీ ఆస్తి మొత్తము అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను ఎంబడించుము, అప్పుడు నీకు పరలోకమందు నీకు ధనము సమకూర్చబడును అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మిగుల ఆస్తి కలిగినటువంటి ఆ యవనుడు మరి యేసు ప్రభు వారి మాటను మరి వినక విననొల్లకపోయాను. విన్నాడు, విననొల్లకపోయాను. అవన్నీ నేను చేస్తూనే ఉన్నాను కదా, నాకేమి కొదవ అని అన్నాడు. కానీ కొదవ ఏమిటి అని గుర్తు చేశాడు యేసు ప్రభు వారు. అని అంటే, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్ము అని అంటే, ఇంతకుముందు మనం అంశ భాగాన్ని మనం చూసుకున్నాం. వారికి కలిగినటువంటి కొలది వారు పంచిపెట్టిరి అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. అందుకనే వారికి ఏమీ కొదవలేదు అని చెప్పి గుర్తు చేయబడింది వాక్యం. మరి ఇక్కడ ఒక యవనునికి ఒక కొదవ కలిగి ఉన్నాడు. ఆ కొదవను యేసు ప్రభు వారు గుర్తు చేశారు. అలాగునే లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పబడుతూ ఉన్నది. 18:22లో, లూకా 18:22లో కూడా అదే మాటను యేసు ప్రభు వారు మరి గుర్తు చేసినటువంటి మాటను మనం చూస్తాం. లూకా 18:22లో కూడా అదే మాట ఉంటున్నది. యేసు, వీని నీకిక ఒకటి కొదువగానున్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను ఎంబడింపుమని అతనితో చెప్పాను. అప్పుడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటే దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. అంటే దీని అర్థం ఏమిటి మనకు తెలియపరుస్తూ ఉన్నది అని అంటే, మరి ఆస్తి మీద మక్కువ ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఇతరులకు పంచిపెట్టడంలో ఏ విధంగా అయితే నీవు ఉన్నావో మరి ఉండాలనో, అలాగునే ఆస్తి కొరకే మక్కువ చూపించి దాని మీద నీవు ఉండడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మార్కు సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మార్కు సువార్తలో కూడా అదే మాట చెప్పబడుతూ ఉన్నది. దాన్ని పూర్తిగా మనం చదువుకుంటే వాటి యొక్క భావాన్ని మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయము 17వ వచనం నుంచి
2 వరకు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఆస్తి మీద ఉన్నటువంటి మక్కువ దేవుని మీద లేదు అనేటటువంటిది గ్రహించాం. మనకు కొదువగా ఉన్న వాటి కొరకు దేవుణ్ణి అడుక్కునే వారిగా మనం ఉన్నాం, అడిగేవారిగా మనం ఉన్నాం, వేడుకునే వారిగా ఉన్నాం, మొరపెట్టే వారిగా ఉన్నాం. కానీ యేసు ప్రభువారే నీవు వాటిని అమ్మి బీదలకిచ్చి నన్ను ఎంబడించుము అని చెప్పినప్పుడు విననొల్లకపోయినటువంటి ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుని గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, సూది బెజ్జంలో దూరుట సులభము కాని ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే ధనమున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాగున్నే పరలోక రాజ్యంలో చేరురు అనేటటువంటిది కాదు. కానీ దేవుని చిత్తము జరిగించినటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆ యవనస్తుని మనసత్వాన్ని బట్టి దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. మరి ఎవరమైతే మనం ఈ లోకంలో ధనము కొరకే ఆశపడుతూ ఉంటామో, ఆ ధనమే ప్రాముఖ్యమని మనం అనుకుంటామో, దేవుని కన్నా ఎక్కువగా మనం దాన్ని ప్రేమిస్తే గాన మనం పరలోక రాజ్యానికి చేరం. దేవుని మాటను విననొల్లక ఉంటే మనం చేరం. దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే మనం చేరగలుగుతాం. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, ప్రేమ స్వరూపి ఆయన కాబట్టి. నాకన్నా మీరు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి, దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ప్రేమిస్తే మనం పరలోక రాజ్యానికి మనం చేరము అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ధనవంతుడైనా, పేదవాడైనా, మధ్యతరగతి అయినా, మానవులమైనటువంటి ఎవరమైనా కూడా దేవుని మాటను వినకపోతే, అంగీకరించకపోతే, గ్రహించకపోతే, ఎంబడించకపోతే, దేవుని చిత్తం జరిగించకపోతే మనం నిజంగా ప్రియులారా మనం దూరంగా ఉండేటటువంటి అవకాశము, అంటే అక్కడికి చేరుకోలేనటువంటి అవకాశము, చేరనటువంటి అవకాశం మనకు ఉంటుంది. చేరుకోలేము అనేటటువంటి దీనికి ఉదాహరణను మనం చూసినప్పుడు, మోషే గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ బండను కర్రతో కొట్టన్నాడు. మొట్టమొదట కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. దేవుని మాటను విన్నాడు, గౌరవించాడు. రెండోసారి బండతో మాట్లాడమని సెలవిచ్చి ఉన్నాడు. కానీ కర్రతో కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. దాహం తీరింది, కానీ దేవుని మాటను ఆయన సున్నితంగానే మరి అది లెక్క చేయనటువంటి తనాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, దేవుని వాక్య భాగంలోకి వెళ్ళి ఇక్కడ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఒక్క మాటనే, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు ఆయన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. మరి మోషే గారికి చెప్పినటువంటి మాటను కూడా మనం గుర్తు చేసినప్పుడు, మోషే గారు కూడా మరి దేవుని మాటను చిన్నగా తిరస్కరించినప్పటికీ మరి ఇన్నట్టుగానే ఉండి విననట్టుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి లేఖనం మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ఆదాం గారి జీవితం కూడా మనం ఆలోచన చేసినప్పుడు, తినవద్దన్నటువంటి పండు తినడం వల్ల మరి
దేవుని దగ్గర ఉండాల్సినటువంటి వ్యక్తి మరి దేవునికి దూరం కావడానికి అవకాశం కలిగింది. అంటే దేవుని మాటలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక్కటే మాట ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. దాన్ని గౌరవించే వారిగా ఎంబడించడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. చెప్పింది చేయమని అంటే అది చేయాలి. కానాను విందులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుర్తు చేయబడుతున్నది. ఆ రాతి బాణములను మీరు నింపమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి తల్లిగారు చెప్పారు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా, ప్రభువారు చెప్పినట్టుగా వాటిని నింపమని చెప్పినప్పుడు ఆ నీళ్లను నింపగా అది తీసుకుపోయి ద్రాక్షారసం పంచగా అద్భుతంగా ద్రాక్షారసంగా, నీళ్లను ద్రాక్షారసంగా యేసు ప్రభు వారు మార్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, మాట చెప్పిన మాటను మనం వినడము చాలా శ్రేయస్కరం. వాక్యానుసారమైనటువంటి జీవితం ఏమిటంటే, యేసయ్య ఏదైతే చెప్తూ ఉన్నాడో, వాక్యం ఏదైతే మనకు చెప్తూ ఉన్నదో అలా చేయడం వల్ల మనకు కొదువ లేకుండా మనం ఉంటాం. కానీ మనకు నచ్చినట్టుగా మనకిష్ట ప్రకారంగా చేయడం వల్ల వాటి వల్ల ప్రయోజనము ఏమీ లేదనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే అపొస్తల కార్యము 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. ఇంతకుముందు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. 4వ అధ్యాయము 35 అని అంటే 32 నుంచి చూద్దాం. 32 నుంచి చూద్దాం. అపొస్తల కార్యము 4వ అధ్యాయము 32 నుంచి మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కలిగిన దానిని ఎవరు కూడా తనది అని అనుకోలేదు. అని అంటే నాది అని మనం అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే దేవుని మాటల్లో గుర్తు చేయబడుతుంది చాలాసార్లు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిగా మనం ఉంటాం. నాదే అని అనుకోవడం వల్ల నష్టం వాటిల్లుతుందనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు గాక అపోస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. వారి ఇండ్లను, వారి భూములను అమ్మి వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి, వచ్చిన ధనాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర ఉంచారు. కాబట్టి వారికి ఏమీ కొదవ లేకుండా దేవుడు సమకూర్చాడు. మనం అనుకుంటాం లోకానుసారంగా ఉన్నటువంటి వారు అమ్మిన తర్వాత ఇంకేముంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఆత్మానుసారమైనటువంటి పరలోక సంబంధమైన ఆలోచన కలిగినటువంటి వారికి ఇలాంటి ప్రశ్న రాదు ప్రియులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని మనం చూస్తే వారి కష్టార్జితంలోకి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి కానుకను మొక్కుబడి కానుకగా చెల్లించి అనేకులకు కరపత్రికల ద్వారా, బైబిళ్ళ ద్వారా, నోట్బుక్ల ద్వారా, పెన్నుల ద్వారా, అలాగనే టీవీ ఛానల్ ద్వారా, పుస్తకాల ద్వారా, అలాగనే ఇతరులకు సహాయం చేసేటటువంటి విషయంలో, వస్త్రాలు ఇచ్చేటటువంటి విషయంలో, తల్లిదండ్రులు లేని పిల్లలకు, విధవరాన్లకు అనేకమైనటువంటి వైద్యం అందించడం ద్వారా, కుష్టి వ్యాధులకు, అనేక రోగాలకు వైద్యం అందించడం ద్వారా, అలాగనే అనేకమైనటువంటి పరిచర్యను క్రియారూపకంగా జరిగిస్తూ ఉంటున్నారు. వారికి ఉన్నటువంటి వాటిలోకి వెళ్ళి వెల చెల్లిస్తూ దేవుని పనిని జరిగిస్తూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మనతో ఉన్నది నాది అనేటటువంటి ఆలోచనను మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టి దేవుని పనికై
ఖర్చు పెట్టేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. వారికి కలిగినదంతా కూడా నాదే అని ఎవరు అనుకోకుండా అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి తెచ్చిపెట్టడము చాలా ప్రాముఖ్యమైంది. గొప్ప పనిని, గొప్ప పరిచర్యను వారు జరిగించారనేటటువంటిది ఇది నిదర్శనం కలిగి ఉన్నది. అందుకనే వారికి కొదువ ఏమీ లేదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. వారు ఆ రోజు తెచ్చినటువంటి అమ్మినటువంటి ఆస్తి మరి వచ్చినటువంటి వెలను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఈరోజు ప్రపంచమంతటా వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారిని గురించినటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని గురించి, ఏకాత్మ గురించి, వారికి ఉన్నటువంటి ఉక్కు సంకల్పం గురించి ఈరోజు ప్రపంచమంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది ఆస్తులు అనేక సార్లు కొట్టుకొని పోయావి, పాడైపోయావి, ఎత్తుకొని పోయారు, నష్టం చేశారు, చిమ్మట కొట్టింది, దొంగలు దొంగిలించారు, ఏమేమో జరిగాయి. కానీ గుర్రాల పందాల్లో పెట్టి ప్యాకెట్ అది దుర్వ్యాపారంలో పెట్టి చాలామంది నష్టపోయారు. వారిని మనం గుర్తు చేసుకోవడానికి ఎక్కువ సందర్భాలు మనకు గుర్తుకు రావు. చెడ్డవారి స్థానంలో, నష్టపోయినటువంటి స్థానంలో, దేవునికి వ్యతిరేకుల స్థానంలో వారిని గుర్తు చేసుకోబడుతూ ఉన్నది. దేవుని చిత్త ప్రకారంగా జరిగించినటువంటి వారిని అద్భుతమైనటువంటి రీతిగా మరి దేవుని చిత్తం జరిగించినటువంటి వారిని గొప్పగా కొనియాడుతూ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదర్శంగా, మాదిరికరంగా మనం తీసుకుంటాం. ఎందుకంటే వారికి కొదువ ఏమీ ఉండదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకొని మళ్ళీ రెండవ భాగంలో ఇదే అంశాన్ని రెండవ భాగంలో మనం బోధించుకోవడానికి ముందుకు మనం కొనసాగుదాం. చిన్ని ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అందునైనా కొదువ లేనటువంటి జీవితాన్ని జీవించాలి అని అంటే మీ పనిలో నమ్మకంగా, మీ కిచ్చుటలో నమ్మకంగా, మీ చిత్తం నెరవేర్చడంలో నమ్మకంగా, మీరు చెప్పిన మాటను నెరవేర్చడంలో నమ్మకంగా ఉండడానికి నాయనా మీరు కృప చూపించి సహాయం చేయమని. ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా సహాయపడుతూ పనిచేస్తూ ఉంటున్నారో, పరిచర్య నిమిత్తం సహాయపడుతూ ఉన్నారో అయినా వారు అనేకమైనటువంటి డబ్బు రూపకంగా, సేవ రూపకంగా తన పనిని వదిలిపెట్టుకొని పనిచేసేటటువంటి విధంగా ఎన్ని మార్లు, ఎన్నో రకాలుగా వారు పరిచర్యలో తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరిని నైనా మీరు జ్ఞాపకం చేసుకొని ఆనాడు అపోస్తుల పాదాల దగ్గరికి నైనా వారి ఇండ్లను, భూములను అమ్మి వెల తీసుకొని వచ్చి కలిగిన వాటిని అన్నిటిని కూడా అమ్మి నాయన బీదలకు ఇవ్వడానికి కృప చూపించి సహాయం చేశారు. నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అప్పుడు మీ వాక్యం సెలవిచ్చింది, ఏమీ కొదువ లేదు అని చెప్పి మీరు సెలవిచ్చి ఉంటున్నారు. అవును నాయన, మీ మాట విన్నటువంటి వారికి ఏమీ కొదువ లేదని మేము గ్రహించాం. ఈ రాత్రి కాలం అందు వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి వారితో ఉన్న వాటితో నాయన మీ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి సహాయం చేసేటటువంటి మంచి ఆసక్తిని మీరు దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు.